హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ముందుగా అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఈరోజు వచ్చేసి శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవి అలంకారం అన్నమాట. నవరాత్రులలో మొదటి రోజు. సో ఆ రోజు వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. నేను పూజ ఎలా చేసుకున్నానో అనేది కూడా షేర్ చేసుకోబోతున్నాను అండి. సో ముందుగా వచ్చేసి ముగ్గుతో స్టార్ట్ చేశాను అనమాట. సో ముగ్గు అంతా బయట క్లీన్ చేసేసి ఇలా వేశాను. ఇలా వేసేసి ముగ్గు మీద పసుపు కుంకుమ వేసాను. నవరాత్రులు కదా అందుకనేసి మార్నింగ్ 6కి లేచాను అనమాట. ఫస్ట్ వచ్చేసి బయట ముగ్గు వేసాను. ఇంకా వేసేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ముందు కసువు అంతా దోసేసి తర్వాత వచ్చేసి ఇల్లు తుడుస్తున్నాను. సో పిల్లలు లేవకముందే ఈ పని అంతా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు లేచినారనుకోండి క్లీన్ చేసుకోవడానికి నాకు వీలు కాదు. అందుకే ఎర్లీగా లేస్తాను అనమాట. వాళ్ళు లేచేటానికంటే ముందుగా లేచేసి ఇల్లు క్లీన్ చేసుకుంటాను. ముందు వచ్చేసి రోజు అంతే. సో ఈరోజు ఇంకా నవరాత్రులు కాబట్టి కొంచెం ఎర్లీగా లేచాను. రోజు మేమైతే 7కి లేస్తాము. సో ఈరోజు వచ్చేసి 6కి లేచాను అనమాట. సో ఎర్లీగా లేస్తే కనుక కొంచెం పని అవుతుంది కదా, పూజ అందుకు చేసుకోవడానికి వీలుగా ఉంటుందనేసి ఇల్లు క్లీన్ చేసేసి నేను స్నానం చేసి వచ్చేసాను. ఇంకా వచ్చేసి ఈరోజు ప్రసాదం అమ్మవారికి కట్టె పొంగలి కదా, అందుకోసం అనేసి నేను రైస్ నానబెట్టాను. పెసరపప్పు ఈ గ్లాస్తో నానబెట్టేసి 1 గ్లాసు పెసరపప్పు 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. 1 గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్రని, అదేవిధంగా 1 స్పూన్ వచ్చేసి మిరియాలని యాడ్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఇలానే యాడ్ చేస్తాను. నేను తిరువాతలో వేయను అనమాట. పోపులో ఇలా ప్రెషర్ కుక్కర్లోనే వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 6 విజిల్స్ వచ్చిన వరకు కుక్ చేసుకున్నాను. అంటే కుక్కర్ని బట్టి అండి. నా కుక్కర్లో అయితే 6 విజిల్స్ వస్తే కనుక మెత్తగా అయిపోతుంది అనమాట. సో 6 విజిల్స్ తర్వాత చూడండి పొంగల్ అనేది రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి. ఇప్పుడు వచ్చేసి పోపు పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని మొత్తం కూడా నెయ్యి యూజ్ చేసి పోపు పెట్టుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే కనుక నూనెనే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇందులో ఒక 2 గ్రీన్ చిల్లీస్ని సన్నగా పొడుగుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులను కూడా వేసుకున్నాను. జీడిపప్పులు కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పుని కూడా. జీడిపప్పు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర ఆల్రెడీ ముందే వేసాను కాబట్టి ఇంకా ఇప్పుడు ఏం యాడ్ చేయలేదు. అదేవిధంగా ఒక రెడ్ చిల్లీని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా ఫ్రెష్ కరివేపాకు ఉంటే అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా పోపు పెట్టేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పోపుని తీసుకొని వెళ్ళి ఇంకా డైరెక్ట్గా పొంగలిలో యాడ్ చేయడమే. సో ప్రసాదం కాబట్టి సాల్ట్ అనేది నేను చెక్ చేయలేదు. సో ఇదంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను అనమాట. సో ప్రసాదం అనేది సింపుల్గా రెడీ అయిపోయింది, అమ్మవారికి కావాల్సిన ప్రసాదము. ఇప్పుడు వచ్చేసి నేను ఈ ప్లేట్ని డిమార్ట్లో కొన్నాను అనమాట. అంటే అరిటాకు లాగా ఉంది కదా, ప్రసాదం కోసం అనేసి దేవుడి దగ్గరికి నేను సపరేట్గా పెట్టుకున్నాను ఈ ప్లేట్ని. ఇంకా ఒక పక్క ప్రెషర్ కుక్కర్ పెట్టి ఇక్కడంతా దేవుడిని క్లీన్ చేసుకున్నాను. ముందు రోజు ఉండే పువ్వులు అన్నీ తీసేసి దీపారాధనలు ఉంటాయి కదా, అందులో నెయ్యి వేసి అనమాట, ఆవు నెయ్యి వేసి పూజ చేస్తున్నాను. సో ఈరోజు రెడ్ కలర్ అంటారు కదా అమ్మవారికి, అందుకోసం అనేసి రెడ్ కలర్ గులాబీలు ఉంటే అవి పెడుతున్నాను అనమాట. ఇంకా అదేవిధంగా కొన్ని చామంతి పువ్వులు అవి కూడా పెడుతున్నాను. సో ముందుగా దేవుళ్ళని అంతా ముందు రోజు ఉంటాయి కదా అగరబత్తుల పౌడర్ అంతా క్లీన్ చేసేసి తర్వాత పువ్వులను పెడుతున్నాను. ముందు రోజువి కూడా తీసేసి ఇప్పుడు వచ్చేసి దీపం వెలిగిస్తున్నాను అనమాట. అంటే ముందే ఆల్రెడీ ఆవు నెయ్యి వేసి ఒత్తులు పెట్టాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి దీపం వెలిగించి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా పిల్లలు లేవలేదనమాట. వాళ్ళు లేస్తే నాకు అస్సలు వీలు కాదండి. అందుకే కొంచెం ఎర్లీగా లేసేసి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనేసి ఇంకా ముందుగానే లేస్తాను రోజు, అంటే ఫెస్టివల్స్ అప్పుడు ఎస్పెషల్లీ. సో ఇలా పూజ అగరబత్తులను వెలిగించి దీపం అనేది వెలిగించాను. ఇంకా అదేవిధంగా ధూపము కూడా వెలిగించాను అనమాట. ఇంకా ప్రసాదం పెడుతున్నాను. ఇందాక ప్రిపేర్ చేశాను కదా ఆ ప్రసాదం తీసుకొని వచ్చి ఇంకా నైవేద్యంగా పెడుతున్నాను. ఇలా పెట్టేసి ఒకసారి నమస్కారం చేసుకుంటున్నాను. ఇంకా నేను సింపుల్గా చేసుకుంటానండి, అంటే నాకు తెలిసినంత వరకు చేసుకుంటున్నాను.
సో మిగతా వాళ్ళు ఎలా చేసుకుంటారో తెలియదు. నేనైతే ఇలా దీపం వెలిగించేసి అగరబత్తీలు కూడా వెలిగించి ఇంకా అష్టోత్తరం ఒకటి చదువుకుంటాను. సో ఈరోజు దుర్గాదేవి అలంకారం కదా, అందుకనేసి దుర్గాదేవి అష్టోత్తరము. ఇది వచ్చేసి 108 దేవతల అష్టోత్తరాలు ఉంటాయన్నమాట. నేను ఇది ఆలగడ్డ నుంచి తీసుకొచ్చాను. సో చాలా హెల్ప్ అవుతుంది అనమాట నాకు. అన్ని దేవుళ్ళవి అష్టోత్తరాలు ఉన్నాయి. ఇంకా ఈరోజు దుర్గాదేవి అష్టోత్తరం కదా, సో అక్కడ అమ్మవారి ఫోటో అంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉంది కదా, ఆ ఫోటో దగ్గర అక్షింతలు వేయడానికి నాకు కుదరదు అనమాట, ముందరికి జరగాలి. అందుకనేసి అష్టోత్తరం చదివేంత వరకు ఎర్రది పువ్వులు అండ్ రెడ్ కలర్వి అక్షింతలు ఉంటాయి కదా, అవి చేత పట్టుకొని ఇంకా అష్టోత్తరం అనేది స్టార్ట్ చేస్తున్నాను. వినేయండి మీరు కూడా. దుర్గాయై నమః, ఓం శివాయై నమః, ఓం మహాలక్ష్మ్యాయై నమః, ఓం మహాగౌర్యాయై నమః, ఓం చండికాయై నమః, ఓం సర్వలోకేశ్యై నమః, ఓం సర్వకర్మఫలప్రదాయై నమః, ఓం సర్వతీర్థాయై నమః, ఓం పుణ్యాయై నమః, ఓం దేవయోనయే నమః, ఓం అయోనిజయే నమః, ఓం భూమిజాయై నమః, ఓం నిర్గుణాయై నమః, ఓం ఆధారశక్తై నమః, ఓం అనీశ్వరై నమః, ఓం నిర్గామాయై నమః, ఓం నిరాకరాయై నమః, ఓం సర్వగర్వ వివర్ధిన్యై నమః, ఓం సర్వలోకప్రియాయై నమః, ఓం వాణ్యాయై నమః, ఓం సర్వవిద్యాదిదేవతాయై నమః, ఓం పార్వత్రై నమః, ఓం దేవమాత్రే నమః, ఓం అనిశాయై నమః, ఓం వింధ్యవాసిన్యై నమః, ఓం మహామాత్రే నమః, ఓం కోటి సూర్యప్రభాయై నమః, ఓం దేవతాయై నమః, ఓం వహ్నిరూపాయై నమః, ఓం స్వతేజిత్యై నమః, ఓం వర్ణరూపిణ్యై నమః, ఓం గుణాశ్రయాయై నమః, ఓం గుణమధ్యాయై నమః, ఓం గుణత్రయ వివర్జితాయై నమః, ఓం కర్మజ్ఞానప్రదాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం సర్వబ్రహ్మారిణ్యై నమః, ఓం ధర్మజ్ఞానై నమః, ఓం ధర్మనిష్టాయై నమః, ఓం సర్వకర్మ వివర్జితాయై నమః, ఓం కామాక్షై నమః, ఓం కామసంవర్తే నమః, ఓం కామక్రోధ వివర్జితాయై నమః, ఓం శాంకర్యై నమః, ఓం సంభవై నమః, ఓం శాంతాయై నమః, ఓం చంద్ర సూర్యాగ్నిలోచనాయై నమః, ఓం సుజయాయై నమః. ఇక్కడ వచ్చేసి నేను 108 పెట్టలేదండి, ఒక 50 వరకు పెట్టేసి ఇంకా ఆఫ్ చేశాను అనమాట వాయిస్ అనేది. అంటే మీకు బోర్గా ఫీల్ అవుతారేమో అనేసి. తర్వాత అష్టోత్తరం కంప్లీట్ అయిపోయిన తర్వాత నా చేతిలో ఉన్నాయి కదా పువ్వులు అన్నేసి ఇంకా అమ్మవారి దగ్గర పెట్టేసి ఇంకా నమస్కారం చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా వచ్చేసి నేను ఇక్కడ ఇంకా కర్పూరం హారతి ఇస్తున్నాను అనమాట. నేను సింపుల్గా ఇలానే చేసుకుంటాను ఏ ఫెస్టివల్ అయినా కూడా. సో మిగతా దేవుళ్ళవి పాటలు కానీ అలాంటివి ఏం నాకు పెద్దగా రావు అనమాట. ఇప్పుడు మంగళహారతి ఇచ్చేటప్పుడు కూడా ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా రాదు నాకు. సో ఏదో నాకు తెలిసినంత వరకు సింపుల్గా పూజ అనేది చేసుకుంటున్నాను. సో ప్రతి పండగకి అంతేనండి, అంటే ఆయా పండగకి సంబంధించిన దేవుళ్ళవి ఉంటాయి కదా, అష్టోత్తరం చేసుకొని ఇలా హారతి ఇచ్చుకుంటాను. సో సింపుల్గా చేసుకుంటాను అనమాట. ఏదో నాకు తెలిసినంత వరకు చేసుకుంటున్నాను నేనైతే. సో ఇలా పూజ అనేది కంప్లీట్ చేసేసాను మంగళహారతితో. ఇంకా ఇప్పుడు చుట్టూ వదిలేసి వాటర్ వదిలేసి అనమాట, వాటర్ వదిలేసి దేవుళ్ళకి చూపించాను హారతి. తర్వాత నేను అద్దుకుంటున్నాను హారతిని. ఇంకా కళ్ళకు అద్దుకొని నేను తీసుకొని పూజ అనేది కంప్లీట్ చేసేసాను. ఈలోపు వచ్చేసి మా అకిరా లేచేశాడు. ఇంకా లేచిన వెంటనే అకిరాకి స్నానం చేయించి బ్రష్ చేయించి అదే ముందు టిఫిన్ తినిపించేసి ఇంకా ఇద్దరికి స్నానం చేయించేసాను. ఇంకా తర్వాత వంట ప్రిపేర్ చేసుకోవాలి. సో సాటర్డే కాబట్టి ఇంకా ఏవి చేసుకోమండి, సాటర్డే అండ్ వీక్లీ 2 వైస్ మా ఇంట్లో ఖచ్చితంగా ఆకుకూర పప్పు ఉండాలన్నమాట. ఈరోజు కూర పప్పు చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పోపు పెడుతున్నమాట. సో పోపు పెట్టే ముందు కొన్ని ఊరమిరపకాయలు ఉంటాయి కదా, చల్ల మిరపకాయలు అంటారు, వాటిని ఫ్రై చేసుకుంటున్నాను. సో పప్పన్నంలో ఎక్కువగా తింటామన్నమాట నేను ప్రవీణే తినేది, ఇంకా పిల్లలు తినరు, ఇవి కారంగా ఉంటాయి కాబట్టి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పోపు పెడుతున్నాను. పప్పు ఆల్రెడీ కుక్ అయింది, ఇంకా పప్పు కోసం అనేసి ఇంకా పోపు పెడుతున్నాను. సో పప్పు టేస్టీగా రావాలంటే నాకు తెలిసినంత వరకు పోపు ఎంత బాగా వేస్తే కనుక పప్పు అంత టేస్టీగా ఉంటుంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇంకా వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి పోపు పెట్టాను. సో పోపు బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ పోపుని తీసుకుని వెళ్ళి పప్పులో యాడ్ చేస్తున్నాను అనమాట. పప్పులో ఆల్రెడీ సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. సో అంతా ఒకసారి బాగా కలుపుతున్నాను.
సో పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంది. సో మా ఇంట్లో అయితే ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ ఆకుకూర పప్పు అనేది ఉండాలి. ఇక్కడ చరిత చాక్లెట్ ఓపెన్ చేయమని నన్ను అడుగుతుందనమాట. సో వంట అంతా కంప్లీట్, పెద్దగా వంట ఏం చేయలేదు కానీ ఏదో కంప్లీట్ అయింది కదా. పొద్దున కట్టె పొంగల్ చేసాం కదా, అదే బ్రేక్ఫాస్ట్గా తినేసాము. ఇంకా ప్రసాదానికి పనికొచ్చింది, మాకు బ్రేక్ఫాస్ట్గా కూడా పనికొచ్చింది. ఇంకా ఇక్కడ వచ్చేసి చుక్కకూర పప్పు చేశాను కదా మధ్యాహ్నానికి. ఇంకా పిల్లలకి స్నానం చేయించి వాళ్ళకి టిఫిన్లు తినిపించేసరికి టైం నాకు 12 అయిపోయింది. ఇంకా వంట అంతా కంప్లీట్ అయింది కదా. ఇంకా కిచెన్లో ఉండే సింక్లో ఉండే గిన్నెలు, కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అన్నీ ఎక్కడికక్కడే నీట్గా సర్దుకుంటున్నాను. నీట్గా సర్దుకొని ఇంకా వాటర్తో ఈ గ్యాస్ స్టవ్ని, కిచెన్ కౌంటర్ టాప్ని అంతా క్లీన్ చేస్తున్నాను. అంటే ముందుగా కొద్దిగా వాటర్ వేసి పెడతా, బాగా నాని అంత స్ట్రెయిన్స్ అనేటివి ఈజీగా వస్తాయి కదా. అందుకనేసి పొద్దున పొంగలి కొంచెం విజిల్ పొంగిందనమాట, అంత స్టవ్కి పక్కన వచ్చేసింది. అందుకనేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పెట్టాను అనమాట, ఈజీగా క్లీన్ అవుతుంది కదా అనేసి. ఇంకా కిచెన్లో సింకులో గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. సో చూసారు కదండి, అకిరా లంచ్ అయిపోయిన తర్వాత అలాంటి వేషాలన్నీ వేసేసి పడుకుంటారనమాట. ఇంకా వాళ్ళిద్దరు పడుకుంటే ఇంకా ఫస్ట్ క్రైలో బట్టలు అన్నిటి ఆర్డర్ చేశాను అనమాట చర్విత కోసము. అంటే మా నాన్న వచ్చారు కదా లాస్ట్ వీక్, పండక్కి డబ్బులు ఇచ్చారనమాట. ఆల్రెడీ అకిరాకి డ్రెస్ కొనుక్కొచ్చారు. అకిరా నాకు పంచ కావాలంటే ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్రైలో చర్వితాకి డ్రెస్సులు తీసుకోమన్నారు, అందుకనేసి తీసుకున్నాను. సో ఆ డ్రెస్సులు వచ్చాయన్నమాట, అవే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వాళ్ళిద్దరు పడుకున్నారు కాబట్టి కొంచెం ఫ్రీగా ఇలా వచ్చేసి వీడియో అనేది షూట్ చేసుకుంటున్నాను. సో చాలా రీజనబుల్గా అనిపించండి. అది కాక ఇప్పుడు ప్రజెంట్ దసరా, దీపావళి అన్ని పండుగలు వరుసగా వస్తున్నాయి కాబట్టి ఒక 6 వరకు డ్రెస్సెస్ అనేవి తీసుకున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ తీసుకున్నాం అనమాట, బాగున్నాయి క్వాలిటీ, అందుకే ఈసారి కూడా అందులోనే ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. సో ఇది ఇలా వస్తుందన్నమాట. అంత అన్నీ కూడా కాటన్వే అండి. ఫస్ట్ క్రైలో చాలా బాగున్నాయి అనమాట. ఇంతకుముందు ఒకసారి తీసుకున్నాము, సో క్వాలిటీ బాగా నచ్చేసి ఇంకా ఈసారి కొంచెం ఒక 6 డ్రెస్సెస్ వరకు తీసుకున్నాను అనమాట. ఇంతకుముందు ఒక 2 అలా తీసుకున్నాను, అంటే తెలియదు అనమాట నాకు కూడా ఎలా ఉంటాయి, ఒకసారి చూద్దామనేసి అలా తీసుకున్నాము. సో అప్పుడు క్వాలిటీ బాగున్నాయి అనేసి ఇంకా ఇప్పుడు కొన్ని ఎక్కువ డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. సో కాటన్ అనమాట. ఇది క్రీమ్ కలర్ మీద ఇలా పింక్, ఇలా రెడ్ కలర్లో వచ్చాయన్నమాట, రోజెస్ లాగా. అందుకు వచ్చేసి ఇక్కడ చిన్న డిజైన్ వచ్చింది, నడుము ఉంటుంది కదా అక్కడ వచ్చేసి ఇలా వచ్చింది. సో తనకి ఇప్పుడు 12 to 8 months సైజ్ తీసుకున్నాను, ఆ సైజ్ అయితే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఉందన్నమాట ఫ్రాక్ అంతా. చిన్నపిల్లలు కదండి, వాళ్ళు కాటన్ వేస్తేనే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, అందుకనేసి అలాంటివి తీసుకున్నమాట. చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ వచ్చేసి, అండ్ సింపుల్గా ఉండేటట్లు తీసుకున్నాను అనమాట. ఒక ఫస్ట్ టైం ఒక 2 సార్లు వచ్చేసి ఏదైనా ఫెస్టివల్కి అయినా తర్వాత డైలీ యూజ్ చేయొచ్చు కదా అన్నట్లు తీసుకున్నాను అనమాట నేను డ్రెస్సెస్ అన్నీ కూడా. ఇదిగోండి ఇలా ఉంటుంది మొత్తం. సో క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. సో ఫస్ట్ క్రై అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ చాలామంది తీసుకొని ఉంటారు. సో మేమైతే సెకండ్ టైం అనమాట తీసుకోవడము. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి. సో అక్కడ కొద్దిగా కలర్ వేరియేషన్ కనిపిస్తుంది, కానీ అక్కడ లైట్ కలర్ కనిపిస్తుంది మీకు వీడియోలో, కానీ చాలా బ్రైట్గా ఉందన్నమాట. వీడియోలో వచ్చేసరికి లైట్గా చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా కాలర్ వచ్చి ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చిందనమాట టై చేసుకోవడానికి. సో అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉండేలాగా సెలెక్షన్ చేశాను, అంటే ఒకటే మోడల్ మాదిరి లేకుండా కొంచెం డిఫరెంట్ ఉండే విధంగా తీసుకున్నాను. సో దీనిపైన ఇలా హార్ట్స్ అలా ప్రింట్ వచ్చిందనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, కాటన్ క్లాత్ మెత్తగా ఉందన్నమాట. సో అండ్ అన్నీ కూడా నేను ఒక 350లో బిలో తీసుకున్నాను. ఒక డ్రెస్ ఏమో ఒక 400 అలా పడింది. సో మిగతావన్నీ కూడా 350 బిలో అలా తీసుకున్నాను. సో అన్నీ కూడా 12 to 18 months అనమాట అలా తీసుకున్నాను ఆ సైజులో. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదండి. సో ఇదైతే చాలా బాగుందన్నమాట. ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట. ముందర ప్రింట్ అంతా పింక్ కలర్ తీసుకున్నాను, కింద వచ్చేసి ఇలా వచ్చింది డిజైన్ అంతా. సో క్లాత్ అయితే చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట మెటీరియల్. సో ఇక్కడ వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట, అండ్ ఇక్కడ టై చేసుకోవడానికి బ్యాక్ సైడ్. ఇది వచ్చి స్లీవ్లెస్. సో చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అన్నీ కూడా. సో
సో చాలా సెలెక్షన్ చేసాము, దాంట్లో నుంచి ఒక 6 ఆర్డర్ చేశాను. ఇలా ఉంటుంది ఫ్రాక్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్రాక్. సో ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్ తీసుకున్నాను. సో బనియన్ క్లాత్ అంటాం కదా, అలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి క్లాత్. సో ఇలా అంతా ప్యాటర్న్ వచ్చినట్లు తీసుకున్నాను, అంటే అన్ని ఎనిమల్స్, ఫ్లవర్స్ అలా వచ్చాయన్నమాట దీని మీద ప్రింట్. సో అలా తీసుకున్నాను. సో ఒకసారి ఏదైనా పండగకి వేసేసి ఇంకా తర్వాత డైలీ యూజ్కి యూజ్ చేద్దామనేసి ఇంకా ఇది తీసుకున్నాను. అండ్ ఇంకేం రాలేదండి, ఓన్లీ ఇలా వచ్చిందన్నమాట సింపుల్గా అంతే. తను వేసుకుని కూడా తను కంఫర్ట్గా ఉంటుంది కదా అనేసి ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ కూడా వచ్చేసి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇలా ఫుల్ హ్యాండ్స్దే తీసుకున్నాను. సో ఇది కూడా బనియన్ టైప్ అనమాట, బనియన్ మెటీరియల్ ఉంటుంది కదా అదే మెటీరియల్. సో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అలా వచ్చాయి. సో అన్నీ కూడా 12 to 18 months. అండ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందన్నమాట బటన్. ఒకవేళ నెక్ పెద్దగా ఉంటే కూడా ఈ బటన్ తీసేసి వేసుకోవచ్చు కదా అన్నట్లు ఇచ్చారు. సో ఇలా వచ్చిందన్నమాట, సింపుల్గా వచ్చింది. ఇలా వస్తుందన్నమాట లోపల టీ షర్ట్, దీనిపైన ఇలా వస్తుంది ఇట్లా. ఇది తీసుకున్నాము. సో చాలా బాగుందండి, జీన్స్ మెటీరియల్ అన్నట్లే ఉంది కానీ చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సో ఈ టీషర్ట్ వచ్చేసి బనియన్ టైప్ ఉంటుంది కదా అలాంటి మెటీరియల్. సో ఈ పైది కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. ఒకవేళ కావాలనుకుంటే ఒకవేళ పిల్లలు ఇబ్బందిగా అనిపించలేదు అయితే పైన టీషర్ట్ వేసి కింద వేరే ప్యాంట్ ఏదైనా వేయచ్చు. సో ఇది వచ్చేసి స్లీవ్లెస్ అనమాట. ఇలా అయినా ఇది ఒక్కటైనా మనం వేయచ్చు అనమాట, అలా ఇచ్చారు. సో చాలా బాగున్నాయండి. ఇవే అండి నేను తీసుకుంది ఫస్ట్ క్రైలో చర్విత కోసము. ఇప్పుడు వచ్చేసి 3:30 అయింది ఆఫ్టర్నూన్, పిల్లలు పడుకున్నారు అనమాట. సో కొన్ని డ్రెస్సెస్ అనేవి ఆల్టరేషన్ చేసుకోవాలి. లాస్ట్ వీక్ నాన్న వచ్చారని చెప్పారు కదా, ఊర్లో నాది టైలరింగ్ మిషన్ ఉంది, అది ఇక్కడికి తీసుకొచ్చారనమాట లాస్ట్ వీక్ వచ్చేటప్పుడు. సో అన్నీ నాన్ననే ఫిక్స్ చేశారు. సో ఇప్పుడు నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఏదైనా ఆల్టరేషన్ ఇవ్వాలంటే బయటకు వెళ్ళాలన్నమాట. సో వాళ్ళు మనం ఒకటి చెప్తే ఇంకోటి చేస్తున్నారు. సో ఇప్పుడు కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట లూజ్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా సన్నగా అయ్యాను కదా, డ్రెస్సెస్ అనేటివి లూజ్ అయిపోయాయి. ఇంకా అవన్నీ ఇప్పుడు ఆల్టరేషన్ చేసుకోవాలి. సో పదండి వెళ్దాము. ఇంకా ఇక్కడ వాళ్ళిద్దరు నిద్రపోతున్నారు. ఇంకా నేను బీరువాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా డ్రెస్సులు తీసుకున్నామాట. ఇక్కడ నా టైలరింగ్ మిషన్ వచ్చేసి ఇక్కడ దేవుడి రూమ్ ఉంది కదా, ఇంకో బెడ్రూమ్ అందులో పెట్టామట. లేదంటే యాక్చువల్గా నేను హాల్లో పెడదాం అనుకున్నాను. సో చర్వితాతో భయం వేసినమాట, ఇక్కడ చక్రం వచ్చింది కదా టైలరింగ్ మిషన్కి, అందులో చేపెడుతుందేమో అని భయం వేసి ఇంకా ఈ బెడ్రూమ్లో పెట్టాను. సో నీడిల్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట నాన్న ఊరు నుంచి వచ్చేటప్పుడే. సో ఇలా ఫిక్స్ చేశానమాట టైలరింగ్ మిషన్ని. ఇంకా ఈ డ్రెస్సులు అండి, ఈ 2 వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ వచ్చేసి మింత్రాలో తీసుకున్నాను. ఈ రెడ్ కలర్ది వచ్చేసి మన బర్త్డేకి మా తమ్ముడు కొనిచ్చాడు కదా అది. అవి వచ్చేసి ఒక 2 years బ్యాక్ అనమాట తీసుకుంది. అప్పుడు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు లూజ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇప్పుడు వచ్చేసి చాలా లూజ్ అయ్యాయి. ఇప్పుడు అవన్నీ ఆల్టరేషన్ చేసుకున్నాను, అంటే టైట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి అన్నీ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు లేవలేదు, వాళ్ళు లేచేలోపు ఈ పని చేసుకుందాం అనేసి ఇంకా బట్టలన్నీ ఆల్టరేషన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట, కరెక్ట్ సైజులో ఉన్నాయో లేదో అనేసి చెక్ చేసుకొని ఇంకా ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. సో బేడ అంటే చెరువుతో వచ్చేసి అన్నీ లాగేస్తాను అనమాట, అందుకే వెంటనే మడత పెట్టుకుంటున్నాను బీరువాలు. సో ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 4 అయింది. ఇంకా నా పని 4 తర్వాత వాళ్ళకి పాలు కలిపి ఇవ్వాలి, ఇంకా వాళ్ళిద్దరికి స్నానం చేయించాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక ఫన్నీ వ్లాగ్ వస్తుంది, చూసేయండి. చరిత్ర నాకు ఆకేసి పీటేసి చెప్పమా. మళ్ళా ఆకేసి పీటేసి చెప్పమా, చెప్పు నోటితో. ఆకేసి పీటేసి పప్పెట్టి బువ్వెట్టి చారోసి పెరిగేసి అత్తారింటికి దారేదంటే కిత 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 కిత. చెర్వి మళ్ళా చెప్పమ్మా, ఆకేసి పీటేసి చెర్వి ఆకేసి పీటేసి చెప్పమ్మా. అన్నకంటే చెప్పమ్మా.
నేను అకిరా సెల్ఫీ తీసుకుంటున్నాము. అండ్ చెర్వి కూడా వచ్చి మాతో జాయిన్ అయిపోతుంది. దమ్మా దా. అబ్బో చెర్వి హాయ్ చెప్పు. నేనన్నా సెల్ఫీ తీసుకున్నావా? చెర్వి కూడా వచ్చింది సెల్ఫీలోకి. ఏంది నాన్న? నాన్న ఏంది నాన్న అది? సెల్ఫీ ఎక్స్ప్రెషన్స్ అవి సెల్ఫీకి సినిమాలో చూపిస్తారా? అమ్మ దేవుడా. చెర్రి నువ్వు పెట్టిన ఎక్స్ప్రెషన్ సెల్ఫీకి. అబ్బా నా చెయ్యి వాడ కాలింది చెయ్యి. దేవుడా ఇన్ని ఎక్స్ప్రెషన్స్ నేను ఎక్కడ చూడలేదు.